నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో అప్సరా సర్కిల్ దగ్గర పెట్టే పెద్ద వినాయక విగ్రహం అయితే రావడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి లారీలు అయితే వస్తూ ఉంది చూడండి. విగ్రహము పెద్ద ఎత్తున డోళ్ళు అన్నీ కొట్టుకుంటా పటాకులు పేల్చుకుంటా అయితే మన అప్సరా సర్కిల్ వరకు తీసుకురావడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వినాయకుడి విగ్రహాలు తీసుకుని వచ్చేటప్పుడు కరెంటు తీగలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ చాలామంది కట్టెలు పెట్టుకొని ఉంటారు కదా, అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హైదరాబాద్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కొంతమంది యువకులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే కానీ వినాయకుడికి మీరు పందిరి వేసేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా మీరు నిమజ్జనం చేసేటప్పుడు కానీ, వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు కానీ, ట్రాక్టర్ ఎక్కేటప్పుడు, లారీ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం పొరపాటు జరిగినా సరే కానీ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మన వినాయక చవితిని మనం ఆనందంగా సంతోషంగా జరుపుకుందాం. ఎటువంటి విషాదాలు లేకుండా. కడపలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇదే తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో మీరు ఉత్సాహంగా ఈ యొక్క పెద్ద ఎత్తున అయితే వినాయక చవితి పండుగను అయితే చేస్తూ ఉన్నారు. అంతే ఉత్సాహంతో, అదే ఆనందంతో వినాయక నిమజ్జనం కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళకు వెళ్ళి మీరైతే క్షేమంగా అయితే కనపరండి. ఎందుకంటే కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్న సంఘటనలు ఇలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి తెలుపుతూ ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల ఏమీ జరగకూడదు. మీ యొక్క పండుగ వినాయక చవితి అందరం ఆనందంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు చూడండి, మొత్తం పటాకులు అవన్నీ కాల్చుతూ ఉన్నారు. వీడియో వస్తుంది, తప్పకుండా అయితే చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అలాగే మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ విగ్రహం తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, వాళ్ళైతే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే క్రమశిక్షణగా అయితే వాళ్ళైతే విగ్రహాన్ని అయితే కడప అప్సరా సర్కిల్ వరకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే వాళ్ళు తీసుకొని రావడం జరిగిందనమాట విగ్రహాన్ని. చూడండి, అక్కడ చూడండి, ట్రాఫిక్ను కూడా మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ మాదిరిగానే కడపలో ఉన్న వాళ్ళు, అలాగే ఎవరైతే గణేష్ విగ్రహం పెడుతూ ఉన్నారో అందరూ ఇలానే కలిసిమెలిసి మీరంతా ఈ యొక్క పండుగను ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై బోలో గణేష్ మహారాజ్కి జై.